హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. కష్టాల్లో ధైర్యంగా ఉండు, గెలుపు నీదే అవుతుంది. ఇది నిజం, ప్రాక్టికల్గా చెప్తున్నాను. 5 స్టెప్స్లో చిన్నగా అందరికీ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భయాన్ని ఫస్ట్ కంట్రోల్ చేయాలి. భయాన్ని నువ్వు కంట్రోల్ చేయకపోతే భయము నిన్ను కంట్రోల్ చేస్తుంది, నిన్నే అధీనంలోకి చేసుకుంటుంది. నేను అక్కడి నుంచి బయటికి రావడము, తలకిలా చేపను తీసి బయటపడేస్తే ఎలాగ కొట్టుకుంటుందో ఆ విధంగా కొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి భయం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్వచనం మీ అందరికీ తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను. మనసు యొక్క ఇమాజినేషన్, ఆ ఇమాజినేషన్ని మనం ఎక్కువగా అనుకోవడం వల్ల, రిపీటెడ్గా అనుకోవడం వల్ల, దానివల్ల మనం భయం వేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో వర్క్ స్టార్ట్ చేసాం, దానికి 1,00,000 రూపాయలు కావాలి. అమ్మ నాకు 1,00,000 రూపాయలు కావాలి, ఎలా వస్తుంది, అది ఎట్లా తీర్చాలి, ఇలాగ నువ్వు అనుకున్నావు అనుకో, భయపడిపోతావు. అది అనుకోవడం కన్నా ఒక విజువలైజ్ చేసుకొని 1 లాఖే కదా, చక్కగా నాకు జాబ్ వచ్చిందంటే 1 నెలలో తీర్చి పడేస్తాను కదా అని అనుకున్నావు అనుకో, అది నీకు కంట్రోల్ అవుతుంది. అలాగా ఎప్పుడూ కూడా భయాన్ని నీ కంట్రోల్లో పెట్టుకోవాలి, కానీ నీవు భయము కంట్రోల్ లేకపోకూడదు మిత్రులారా. నంబర్ 2, ఓటమిని పాఠంగా తీసుకో. ఓటమి అంటే ఏమి? ఇంతకుముందు నీకు వచ్చిన ఓటమి, లేకుంటే ఈవెన్ ఇప్పుడు పెట్టుకున్న కష్టాల్లో ఉండే ఒక ఓటమి, అలాంటి గతాలు కానీ అవన్నీ ఒక లెసన్ లాగా తయారు చేసుకో. అవసరమైతే రాసుకో. దానివల్ల ఏం జరిగింది, ఏ విధంగా నేను బయటపడ్డాను, లేకుంటే దానివల్ల అవసరమైతే మెంటర్స్లో కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ చక్కటి ఉపాధ్యాయులు కానీ ఎవరితోనని తీసుకొని ఒక అవగాహన అనేది తీసుకో. ఆ విధంగా ఎప్పుడైతే ఓటమిని పాఠంగా స్టెప్పుగా తీసుకుంటావో ఖచ్చితంగా నువ్వు దాని మీద నడుస్తూ ముందుకు వస్తావు మిత్రులారా. లేదంటే ఆ భయం అనేది ఓటమి అనేది 2 అడ్డుగోడల్లాగా నిలబడతాయి నీకు, నిన్ను ముందుకు పోనీవు. ఎప్పుడైతే అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తావో అవి ఒక నీడలాగా కనిపిస్తాయి. అప్పుడు హాయిగా నీకు నీడ పడతాయి, నువ్వు ముందుకు వెళ్ళొచ్చు అన్నమాట. 3rd స్టెప్, చిన్న స్టెప్స్ వేయి. దీనికి వండర్ఫుల్ ఒక ఎగ్జాంపుల్, ఒక స్టోరీ చెప్తాను. ఒక గ్రామంలో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడికి డబ్బు లేదు, ఇంగ్లీష్ రాదు, ట్రైనింగ్స్ ఏమి తీసుకోడు, ఏమిట్లోనూ ప్రావీణ్యం లేదు, కానీ భయపడుతూ ఉండేవాడు జీవితం అంటే. నేను ఒకసారి చెప్పాను, అరే అట్లా భయపడితే కుదరదు, నువ్వు ఏదైనా నేర్చుకో, అన్నీ కూడా ఒకటి స్టెప్స్గా చిన్న చిన్నగా నేర్చుకో, ఒకరోజు నీదే విజయం అవుతుంది అన్నాను. దాంతో ఆ రవి ఏం చేశాడంటే రోజుకి ఒక 50 పదాలు ఇంగ్లీష్ పదాలు, రోజు కొన్ని స్టెప్పులు. అంటే ఏం చేసినారు, స్టెప్పులు అంటే పెద్ద స్టెప్పులు వేయడం కాదు, ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవడంతో పాటు అతన్ని దేంట్లోనైతే నేను రాణించాలనుకున్నాడో ఆ కోడింగ్ అనేది నేర్చుకోవడం మొదలుపెట్టినాడు. డబ్బులు పెట్టి కాదండి, యూట్యూబుల్లో, గూగుల్లో చాలా వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ని నేర్చుకున్నాడు. రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరం నేర్చుకున్నాడు. సంవత్సరం తిరిగే లేపు తన ఏమైతే కలగన్నాడో, డ్రీమ్ కన్నాడో, ఆ డ్రీమ్ నీరు గారిపోకుండా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేశాడు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు మిత్రులారా. అది గెలుపంటే. కాబట్టి ఎప్పుడు కూడా భయాన్ని కానీ, ఈ యొక్క ఓటాలని కానీ లెక్క చేయకూడదు మిత్రులారా. మనకు వస్తే ఇంకొక ఓటం వస్తుంది, అంతేగాని దానికి భయపడతావు ఎందుకు? కాబట్టి భయపడద్దు, ముందుకు సాగు. 4వ స్టెప్పుగా నిన్ను నువ్వు నమ్ము. ప్రపంచంలో అందరూ ఏమంటారో తెలుసా? ఒకటి చౌక దొరికినా అంటే ఎవడన్నా వాడిని హేళన చేయడం మొదలు పెడతారు, నవ్వడం మొదలు పెడతారు, ఇన్సల్ట్ చేయడం మొదలు పెడతారు, ఆ తర్వాత క్రిటిసైజ్ చేయడం మొదలు పెడతారు.
ఇవన్నీ మామూలే. చేసుకున్నోడు చేసుకొని ఏమైపోతుంది? నీకేమైనా నష్టమా అవన్నీ? వాని కుక్కలాగా మురుగుతాడు అనుకో. దాంట్లో ఏదో సినిమాలో బాలకృష్ణ వాళ్ళ నాన్నగారు అంటాడు, వాళ్ళ నాన్న అంటాడు బాలకృష్ణతో అన్నప్పుడు సమర నరసింహారెడ్డి అనుకుంటా కరెక్ట్. దాంట్లో కుక్క మురిగింది అనుకోరు అంటాడు. ఆ విధంగా ఎవరో పక్కన మన వాళ్ళని అనుకుంటున్నారని ఏమీ దిగులు పడకు. అవన్నీ మర్చిపో. వాటిని గురించి రిపీట్ చేయకు. అస్సలు రిపీటే వద్దు. అప్పుడే నీకు ఖచ్చితంగా నీ మైండ్ స్థిరంగా బాగా పర్ఫెక్ట్గా ముందుకెళ్తుంది. నిన్ను నువ్వు నమ్ము. నీలో అనంతమైన శక్తి ఉందనేది స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పాడు. కాబట్టి ఆ శక్తిని నువ్వు బయటికి తీయడానికి ట్రై చేయి. ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయి, కష్టపడు. విశ్వేశ్వరయ్య గారు ఎప్పుడో చెప్పాడు, ఎవరైతే కష్టపడతారో వాళ్లకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి. మహానుభావులు చెప్పినవన్నీ గుర్తు తెచ్చుకో. నువ్వు కష్టపడితే నీ గెలుపు నీదే కదా. నిన్ను నువ్వు నమ్ము. ప్రపంచంలో ఎవ్వరూ నీ చేత కాదు అంటారు. అయినా సరే నమ్ము. నమ్మి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకో. సిస్టమేటిక్గా కష్టపడు. విజయం అనేది నీ చేతుల్లో ఉంటుంది. ఫైనల్గా మిత్రులారా, ఎన్ని జరిగినా కన్సిస్టెన్సీ ఉండాలి. నంబర్ 5th పాయింట్ వచ్చి ఆగిపోవద్దు. ఒక ఊరు పోతున్నావు, ఓ పాము వచ్చింది. అరే పాము వస్తే పోకూడదంట. ఎవడన్నాడు? ఆ రోజుల్లో ఏదో అన్నాడు, పోకూడదా? ఇంకా ముందు పోతున్నావు, అమ్మా పిల్లి అడ్డం వచ్చిందిరా, పిల్లి వస్తే ఏదో ఐదు జరుగుతుందంట. ఏం చెప్పినారు వాళ్ళు? కొంచెంసేపు ఆగి వెళ్ళు. కొంచెంసేపు ఆగి నమ్మకంగా ప్రశాంతంగా అయిన తర్వాత మైండ్ వెళ్ళు, ఏమవుతుంది? ఇంకా అంత ముందుకు వెళ్ళిన తర్వాత ఏదో దయ్యంలా కనపడింది. నువ్వు నిజంగా ధైర్యం ఉంటే దిగేసి అట్లా పో దాని దగ్గరికి. దయ్యం లేదు, ఏమి లేదు ఆడ. ఓ పుల్లలాగా, ఓ కర్రలాగా ఎండిపోయింది ఉంటుంది. ఇలా ఉంటాయి మిత్రులారా. కాబట్టి ఆగి అక్కడే నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఏం వచ్చినా ఆగిపోయి అక్కడే నిలబడ్డావో అయిపోయింది. నువ్వు అన్నావే ఈ నెగిటివ్లు అన్నీ కూడా నిన్ను కాళ్ళు పట్టుకొని వెనక్కి లాగుతాయి. ఎప్పుడైతే నువ్వు వాటినంతా ఎడమ కాళ్ళతోనో కుడి కాళ్ళతోనో తన్నుకుంటూ ముందుకు వెళ్ళావా ఖచ్చితంగా విజయం నీదే. అందులో డౌటే లేదు. ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది. కానీ విజయం నీదే, గెలుపు నీదే. ధైర్యమే నిన్ను కాపాడుతుంది. అన్ని కష్టాల్లో కూడా నువ్వు ధైర్యంగా ఎప్పుడైతే ఉంటావో నీ ధైర్యమే నీకు వెన్ను తట్టి గెలిపిస్తుంది. నన్ను నమ్ము, ఖచ్చితంగా నీదే విజయం. ఓకే, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కో, మీ బంధువులకో, ఫ్యామిలీకో షేర్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.